ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిని అనుభవించాం. ఉదయకాలం ఎంతమంది స్వస్థపరచబడ్డారు? చేతులు ఎత్తండి. దేవుడు ఎంతమందిని బాగు చేశారు? దురాత్మల్ని కాల్చాడు దేవుడు, అంధకార శక్తుల్ని కాల్చాడు దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, వాస్తవంగా ఒక పొరపాటు ఎక్కడ జరిగిందంటే, నేను కారులో వస్తున్నంతసేపు ఇంటికి ఇటు నుంచి వెళ్ళినాడు, మాకు రూట్ తెలియదు. వాస్తవం ఇలా గుడివాడ నుంచి వెళ్ళి మేము ఇరుక్కుపోయాం. రైల్వే గేట్లో ఇంచుమించు 40 నిమిషాలు ఆగిపోయాం. వచ్చేటప్పుడు మా తమ్ముడు షారుణ్ కుమార్, మా బాబు అన్నాడు, ఇటు ఎటో షార్ట్ కట్ దారి ఉంది, ఇటు నుంచి వెళ్తే డైరెక్ట్ చర్చి కాడికి వెళ్తాము. నేను అనుకున్నాను, యాక్చువల్ మేము వచ్చేసరికి 10:30 అయిపోతుందేమో అనుకున్నాం. కారులో ఒకటే ప్రార్థన చేస్తున్నాం. మాకు అయ్యగారు చెప్పింది 8:30కల్లా వాక్యం స్టార్ట్ చేసేస్తామండి. నేను అనుకున్నాను కారులో, ప్రభా ఎప్పుడు సభల్లో ఎప్పుడు సిగ్గుపడలేదు కనుక 9:30కు ముగించేసి భోజనాల కార్యక్రమాన్ని కూడా చెప్పారు. నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను. ప్రియులారా, ఉదయకాల సమయంలో 2:30 గంటలకు పైగా వర్తమానం విన్నాం. ఎంతసేపు? 2:30 గంటలకు పైగా. ఈసారి అంత చెప్పను, కానీ మీకు ఇష్టమైతే రేపు ఉదయం చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఇష్టమైతే రేపు ఉదయం చెప్తాను. ఈ రాత్రి మాత్రం దయతో అందరూ క్షమించండి, దైవజనులతో సహా. ఒకవేళ మా వలన ఆలస్యం అయితే ఒక 30 నిమిషాలు మాత్రమే వాక్యాన్ని చెప్తాను. ఎందుకంటే ఒక విందు కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలము మనం ధ్యానించాము. ఆ నది 4 నదులు, 4 విధానాలు. ఉదయకాల సమయంలో దేవుడు చెప్పిన ఆ మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాము. ఈ రాత్రి జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 42వ అధ్యాయము. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 42వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుదాం. మీలో ఎవరు దానికి చెవియొగ్గును, రాబోవు కాలమునకై ఎవరు ఆలకించి వినును. లెట్ us pray. Lord, we shall us pray with the name of Jesus of Holy Spirit. నీ కృపలతో ఈ రాత్రి నీ బిడ్డలమైన మా అందరితో మాట్లాడటానికి నువ్వు ఇష్టపడుతున్నందుకే వందనాలు ప్రభువా. నీ ఎదుట తల వంచి మరొక్కసారి నీ శరణు వేడుతా ఉన్నాము. మా అతిక్రమ దోషములను నీవు తప్ప ఎవ్వరునూ క్షమించలేరు. నా రాజా, విజయవాడ ప్రాంతంలో మరి చక్కగా వెళ్ళి తిరిగి రావటానికి నీ కృపనిచ్చారు. నీ బిడ్డల మధ్యన మరలా కొన్ని నిమిషాలే మాట్లాడటానికి ఇదిగోనైనా మీరు చెప్పిన టైం ప్రకారముగానే సమస్తము జరిగించండి. లేవనెత్తి కృపగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఉదయకాల సమయములో దేవుని సన్నిధానములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక సంఘము పట్ల, సేవకుల పట్ల, కుటుంబాల పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, ఆ నీళ్లు ఎలా పనిచేస్తున్నాయి, ఆ నది ఎక్కడ నుండి వస్తుంది అని ధ్యానించాం. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, మీలో ఎవడు దానికి చెవియొగ్గును. దేనికి చెవియొగ్గాలి? దేనికి చెవియొగ్గితే ఏమవుతుంది? కొన్నిసార్లు బైబిల్లో రాయబడిన మాట, వారి చెవులు చెవుడెక్కిపోవును అన్నాడు దేవుడు. ఈరోజు ఈ మాటలు వినలేదనుకో, ఈరోజు వాక్యానికి భయపడలేదనుకో, ఈరోజు వాక్యము నాదు కాదులే అనుకుని వెళ్ళిపోయావేమో. దేవుడు అంటున్నాడు ఈ రాత్రి, ప్రియులారా, వినినవాడు నా ప్రియులారా మంచి నేలను పడిన విత్తనాల వల్ల ఉంటాడు. విన్నవాడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుంటాడు. విన్నవాడు దేవునిలో ఎలా బ్రతకాలి, ఎలా తనను తాను
చక్కదిద్దుకోవాలి, ఎలాగో దేవుని యొక్క వాత్సల్యముతో సాగాలో ఈ రాత్రి దేవుడు తెలియచేస్తున్నాడు. వినవలసిందేంటి? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలిగిన వాడు వినాలి. ఈరోజు ఈ మాటలు వినటానికి చాలామంది చెవులు పని చేయటం లేదు. చెవులకి ఏమొచ్చింది? దురద. ఏ దురద వచ్చింది? కొంతమందికి ఈ లోకంలో అన్ని మాటలు వినే దురద. కొంతమందికి, నా ప్రియ దేవుని సంగమా, చెప్పుడు మాటలు వినే చెవులు ఉన్నాయి. మరికొంతమంది అంటారు, మెల్లిగా మాట్లాడు, గోడలకి చెవులు ఉన్నాయి. గోడలకు అక్కర్లా. యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవుయొగ్గి ఆలకించును. ఈరోజు వాక్యాన్ని వింటే నీ జీవితం మారుతుంది. వాక్యాన్ని విని రక్షణలోనికి వస్తే, ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసాం, అగ్రిమెంట్, రక్షణ అనే అగ్రిమెంట్ దేవుడు రాస్తే ఆ అగ్రిమెంట్ లైఫ్ లాంగ్ ఈ భూమి మీద పరలోకములో కూడా దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము. ఆ ఉద్దేశాన్ని నువ్వు గమనించాలి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి అంటున్నాడు, ఎందుకంటే రాబోవు కాలమునకై ఎవడు ఆలకించి వింటాడు. ఈ కాలములో వాక్య విన్నామేమో, ఈ కాలములో నిన్ను నువ్వు చక్కదిద్దుకున్నావేమో, ఈ కాలములో దేవుని నది చేత నువ్వు కడగబడితే, ఇక్కడ కడగబడిన వాడు ఎక్కడుంటాడంట? రాబోయే కాలం. ఈ మాట వినకపోతే ప్రకటన గ్రంథములో చెప్పబడినట్లుగా, ప్రియులారా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో కొన్ని మాటలను ఆయన రాస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ కాలములో ఈ మాట వినకపోతే దేవుడు అంటున్నాడు, ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ మాటలన్నింటినీ నా ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనము, సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను నువ్వు గైకొనకుండా ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా, ఎన్నిసార్లు దేవుని మందిరంలో కూర్చున్నా, ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ ఆరాధన చేసినా, 1 తెస్సలోనిక పత్రికలో ఆయన రాస్తాడు, ప్రియులారా, వాక్యము తప్ప మరొకటి ఏది మనుష్యుల జీవితాలలో కార్యము చెయ్యదు, జరగదు. ఆత్మ ఫలాలు ఉన్నాయి, ఆత్మ వరాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి, కానీ అన్నిటికన్నా మిన్న అయినది వాక్యమే. ఈ వాక్యము 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా నీలో ఫలించాలంటే ఆయన చెప్తున్నాడు, సమయము సమీపించింది. దేనికి సమయం సమీపించింది? ఈ సంఘానికి, ఈ భూలోకానికి. ఈ సమయం అయిపోతే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తే, ప్రియులారా, ఆయన తెలియచేస్తున్నాడు, సంఘము సిద్ధపరచబడి ఈ పెండ్లి కుమార్తె ఎత్తబడే రోజు ఇది. తప్పలు కొట్టి దేవుని గణపరుద్దాం. హల్లెలూయా. పెండ్లి కుమార్తె ఎత్తబడాలి. మరి పెండ్లి కుమార్తె ఎత్తబడాలి అంటే అలంకరణ పూర్తి ఇంకా అవ్వలేదు, అలంకరణ పూర్తి కాలేదు. పెండ్లి కుమార్తె పూర్తిగా అలంకరించడం అంటమంటే నశించిపోయే ప్రతి ఆత్మ వాక్యము చేత కట్టబడాలి. వాక్యాన్ని ఎరిగిన వారు అనుదినము మారు మనస్సులోనికి రావాలి. సమ్ పీపుల్ సే, కొంతమంది చెప్తూ ఉంటారు, మేము ఎప్పుడో బాప్తిసం పొందుకున్నాం, మేము ఎప్పుడో పరిశుద్ధాత్మను పొందేసుకున్నాం, మేము ఎప్పుడో బైబిల్ అంతా బాగా క్షుణ్ణించి వడపోసాం. కానీ నీ బ్రతుకులో ఈ వాక్యం యొక్క క్రియలు లేకపోతే, విశ్వాసం యొక్క ఫలాలు లేకపోతే, దేవుడు అంటాడు, నా నోట నుండి నిన్ను ఉమ్మి వేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు ఒక దుర్గంధం ఉన్న చోట నుంచి మనం దాటినప్పుడు చెయ్యి ఎక్కడికి వెళ్తుంది? ముక్కు దగ్గరికి వెళ్తుంది.
ఎంత ముక్కు మూసుకున్నా నోట్లోకి ఏమొస్తుంది? ఉమ్ము రెడీగా ఉంటుంది నాలుక మీద. ఎప్పుడు దాటేసామా ఉమ్ము మూసేయాలి. మరి దేవుడు సంఘమనే వధువుని అలంకరించి, శుద్ధీకరించి, బాగు చేసి, స్వస్థతనిచ్చి, అనేక మంది సేవకుల ద్వారా ప్రార్థనలు చేయించి, అనేక సేవకుల నోట నుండి ప్రవచన వాక్కులు పలికి, అనేక సేవకుల నోట నుండి వాక్యమనే విత్తనాలు విత్తుతుండగా నీవు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాకపోతే, ఈ సమయానుకూలముగా నీవు నడవకపోతే, దేవుడు అంటున్నాడు ఈ సమయం మరలా రాదు. వాక్యం వినే సమయం రాదు. ఏ సమయం వస్తుందో తెలుసా? బైబిల్ చెప్తుంది, ఈ వాక్యం వినే సమయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటే నా ప్రియులారా 7వ వచనములు అంటాడు, ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి ఏం బాదుకుంటున్నావు? ఈరోజు తప్పట్లు కొట్టమంటే కొంతమందికి చేతులు రావు. ఇప్పుడు తప్పట్లు కొట్టకపోతే అప్పుడు ఏం బాదుకోవాలంట? గుండెలను బాదుకుంటారు. ఎవరు బాదుకుంటారు? విడవబడిన వారు. నేనంటాను ప్రియులారా, మొదటి గుంపులోనే ఎత్తబడాలి. సువార్త యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? మొదటి గుంపులోనే దేవుడు పిలుపునివ్వగా ఈ సువార్త భూమి మీద ఇంకా సజీవులైన వారికి ప్రకటించబడుతుండగా దీనిని నిర్లక్ష్యం చేసుకొని నాకు కాదులే, ఇంకొక రోజు వస్తాదులే, ఇంకొక సమయం వస్తాదులే, ఇంకొకసారి చూస్తానులే అనుకుంటే దేవుడు అంటున్నాడు సువార్త ఆగదు. ఆగదు. ఎవరి కోసం? ఈ సువార్త బోధించబడినప్పుడు ఉదయకాల సమయంలో దేవుడు తెలియచేసిన ఆ అంశాలు, సమయం లేదు కనుక ఈరోజు ఆ అంశాలు నేను మాట్లాడటంలా. ఉదయం దేవుడు చెప్పిన 4 అంశాలు ధ్యానించటానికే ఇంచుమించు 3 గంటల సమయం అయిపోయింది. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా 4 కేకల గురించి దేవుడు చెప్పాలని ఆశపడ్డారు. కానీ అది నా పొరపాటు వల్ల జరిగిందని నేను అనుకుంటున్నాను. సమయము వ్యర్థమైపోయింది. అయినా కూడా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవుని యొక్క మాటలు సమీపించి ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనండి. ఈ ఉపవాస కోటాల తర్వాత ఎంతమంది రక్షణ పొందుతారు? ఎంతమంది రక్షణకు సిద్ధపడతారో? ఎంతమంది బాప్తిస్మం చేత కడగబడతారో? ఎంతమంది ఈ వాక్యము నాకే అని? చాలామందిలో ఒక నటన జీవితం ఉంటుంది. ఏంటో తెలుసా? మంచి వాక్యం వస్తేనేమో మనకు ఆస్వాదించుకుంటాం. ఇతరులు తప్పు చేశారు, ఆ తప్పు గురించి వాక్యం వస్తే నీ తల ఏమవుతుంది? ఆటోమేటిక్గా తిరుగుతుంది. నిన్ను గురించే. బైబిల్ అంటుంది, నీ కంటిలో నలుసుంచుకొని ఎదుటివారి కంటిలో దూలాన్ని వెతికే ప్రయత్నం, తీసే ప్రయత్నం చేయకండి. ఎవడు దీనుడై, ఎవరు విధేయుడై, ఎవరు వాక్యము క్రీస్తులో నుంచి వచ్చినదని, క్రీస్తుని పాపముల కొరకు అప్పగించబడ్డాడని, ఆయన నిన్ను విమోచకుడిగా చేశాడని, ఈ వాక్యము తప్ప మరొక ఆధారము లేదని, ఈ వాక్యం ఆగిపోయిన తర్వాత, ఈ వాక్యం మూసివేయబడిన తర్వాత, నా ప్రియులారా ఇక్కడ కూర్చున్నాము ఎంతమందివి, దేవుడు అంటాడు తాళం వేయండి, మూసేయండి అంటాడు. సేవకులు నోరు మూసేస్తే ఆ రోజు ఈ దేశము దాటి ఆ దేశానికి వెళ్ళినా, సముద్రాలు దాటి అవతలకి వెళ్ళినా ఈ వాక్యమును బోధించే నాదుడు ఉండడు. అయ్యో వాక్యము లేదని ఆ రోజు గుండెలు బాదుకున్న పని అవ్వదు. ఈరోజు సమయం ఉన్నప్పుడే నా ప్రియులారా 2 అడుగులు వెనక్కేసిరా. తప్పిపోయిన కుమారుడు 2 అడుగులు వెనక్కేశాడు. ఒకటి లోకంలోనికి వెళ్ళిపోయిన అడుగు, 2వ అడుగు తండ్రి వైపు తిరిగిన అడుగు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు తెలియజేస్తున్నాడు, నీవు సిద్ధపడితే, నువ్వు విశ్వాసం ఉంచితే ఈ ఉపవాసం యొక్క ప్రతిఫలం ఎలా ఉండబోతుందో,
ఈ ఉపవాసం యొక్క ఆలోచన ఎలా ఉండబోతుందో, నీ ఉపవాసం ఈ 10వ నెలలో చేస్తున్న ఈ ఉపవాసం యొక్క లక్ష్యం ఏమిటో దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నా హస్తం ఇంకా చాపబడే ఉంది, వాక్యం ఇంకా తెరవబడే ఉంది. నువ్వు మార్పు చెందకపోతే, నువ్వు సిద్ధపడకపోతే, ఈ సమయాన్ని బట్టి నిన్ను నీవు మార్చుకొని ఏదైనా విడిచిపెట్టవలసిందుందా, ఏదైనా అంగీకరించవలసిందుందా, ఏదైనా సరి చేసుకోవలసిందుందా, ఇదే సమయం అంటున్నాడు దేవుడు. ఈ సమయము మరలా రాదు. ఈ కృప దాటిపోతే మరొకసారి వస్తుంది అనుకుంటున్నావేమో, రాదు. మరొకసారి వచ్చేది ఏంటో తెలుసా? మన ఫోటోకి దండే. ఏమొస్తుంది? చాలామంది అంటారు బాప్తిజం తీసుకుందాం అంటే, ఇంకా టైం ఉందండి, రేపు నీదా, ఈ రాత్రి పడుకొని లెగిస్తావని ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా? ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము నీతో నాతో చెప్పుచున్న మాటలు, దీనిని గైకొన్న వాడే వర్ధిల్లుతాడు, దీన్ని పాటించిన వాడే, దీని ప్రకారము ప్రార్థించిన వారే, దీని ప్రకారం చదవగలిగిన వారే. మన బ్రతుకులో 66 ఉత్తరాలు చదవకపోతే, ఎన్ని ఉత్తరాలు రాశాడు దేవుడు? ఇప్పుడంటే ఉత్తరాలు లేవు. పూర్వకాలంలో ఏమొచ్చి, ఎవడో ఒక ఇంట్లో ఉండేది టెలిఫోను. ఒక్కడికి ఫోన్ వస్తే ఊరందరికీ తెలిసింది పలానాడు ఫోన్ వచ్చిందంట. ఈరోజు దేవుడు నీ ముందు అన్నీ ఉంచాడు. 66 ఉత్తరాలు రాసిన గ్రంథము నీ చేతిలో పెడితే 60 సంవత్సరాలు వచ్చేసిన బైబిల్ ఎవరు చదివారు పూర్తిగా అంటే అక్కడక్కడ ఇలా ఎత్తుతారు. చచ్చిపోయే లోపైన బైబిల్ చదవండి, మార్పు చెందండి. కొన్ని చోట్లేమో బైబిల్ లేక ఏడుస్తున్నారు, కొన్ని చోట్లేమో సువార్త అందక ఏడుస్తున్నారు, కొన్ని చోట్లేమో సేవకులు లేక అవిధేయులై ఏడుస్తున్నారు. ఈ రోజున నా ప్రియ దేవుని సంగమా, ఉదయకాల సమయంలో దేవుడు చాలా చక్కనైన వర్తమానం. సేవకుల్ని దేవుడు ఎలా చేస్తున్నాడో, సాతాను ఎలా చేస్తుంది సేవకుల్ని, విశ్వాసుల్ని ఏం చేస్తుంది, విశ్వాసుల్లో ఎలా పని చేస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, నువ్వు నమ్మితే దేవుని విజయాన్ని చూస్తావు, నువ్వు నమ్మితే దేవుని ప్రణాళికను చూస్తావు. నా ప్రియ దేవుని సంగమా, మనుష్యుల గురించి నువ్వు ఉద్దేశించింది దేవుడెప్పుడు మాట తిప్పడో. మాటిచ్చి వెనక్కి మారిపోయే దేవుడు కాదు, మాటిచ్చి మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకంటే అంటాడు కదా, నీ బ్రతుకు దినములను తల్లి గర్భములో ఉండగానే నేను వ్రాసిన దేవుడను. నీ ఆయుష్ దేవునికి తెలుసు, నీ ఆలోచన దేవునికి తెలుసు. చాలామంది అనుకుంటాం నా జ్ఞానమే గొప్ప, నేను ఉద్దేశించిందే గొప్ప, నేను చెప్పిన నడవడికే చాలా మంచిది. కానీ బైబిల్ అంటుంది, తండ్రి చిత్తానికి తలయొగ్గిన వాడే మంచి నమ్మకస్తుడిగా ఉంటాడు. జట్టి అయినవాడు అంటాడు, జట్టి అయినవాడు మంచివారుగా, దేవుని వాక్యము చేత కట్టబడిన వారుగా నీవు నేను నిరంతరము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉంటే, ప్రియ దేవుని సంగమా, ఈ రాబో గడియలేంటో తెలుసా? నా ప్రియులారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ప్రియులారా, 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితువని నేను నీ మీద ఏం చేస్తున్నాడు? ప్రకటన గ్రంథంలో 7 తప్పుల గురించి మాట్లాడతాడు, 7 ముద్రల గురించి మాట్లాడతాడు, విప్పబోయే గ్రంథాల గురించి మాట్లాడతాడు, రాబోయే తెగుళ్ళను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక తప్పు నీ మీద మోపవలసి ఉంది, ఒక తప్పు నీ మీద మోపవలసి ఉంది. మొదటి ప్రేమ. చాలామంది జీవితాల్లో రక్షణ తీసుకున్న ఆ ఉత్సాహం, కొత్తలో ఉన్న ఉత్సాహం ఏమైపోయిందంట? రాను రాను చల్లారిపోతుంది, రాను రాను దిగజారిపోతుంది, రాను రాను మోకరించలేకపోతున్నాం, రాను రాను వాక్యాన్ని చదవలేకపోతున్నాం. ఈరోజు బైబిల్ చెప్తుంది, నువ్వు బ్రతికున్నంతకాలం బైబిల్ చదువు. ఎందుకో తెలుసా? ఈ వాక్యము నిన్ను బ్రతికించేది, ఈ వాక్యమే నిన్ను స్వస్థతనిచ్చేది.
నా ప్రియ దేవుని సంగమా, ఎవరో స్వస్థత వరాలు వచ్చిన వారే ప్రార్థన చేస్తే విడుదల కలుగుతుందనలేదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగికి విడుదల ఇస్తుంది. ఎవరికి ఉండాలి అది? మనకి. ఎవరి మట్టికి వారే, ఎవరి మట్టికి వారే ఈ వాక్యానికి విధేయులై, ఎక్కడ పడిపోయామో, ఏ స్థితిలో జారిపోయామో, ఏమి పోగొట్టుకుంటున్నామో దానిని బట్టి నువ్వు నెమరు వేసుకుంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరలా ఆ మొదటి స్థితిలోనికి, ఆ పవిత్రతలోనికి, ఆ పరిశుద్ధతలోనికి నిన్ను వేరుపారిన వారిగా దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు, సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, నీవు సిద్ధపడితే నీ కుటుంబం రక్షించబడుతుంది. ఇంటిలో ఒక్కరి ప్రార్థన నలుగురిని వెలిగిస్తుంది. ఇంటిలో ఒక్కరి ప్రార్థన నా ప్రియులారా నశించిపోతున్న కుటుంబస్తులను దేవుని కృపలో సిద్ధపరుస్తుంది. ఈరోజు ప్రియ దేవుని సంగమా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు, వాక్యాన్ని చదవగలిగే కన్నులు, మోకరించగలిగే మోకాళ్ళు, ఉపవాసం ఉండగలిగే శరీరము నువ్వు కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు అంటాడు నిన్ను దాటిపోడంట ఆయన. రోమపత్రికలో నేను సమయాన్ని గమనిస్తూ ఉన్నాను ప్రియులారా. దేవుని చిత్తమైతే రేపు మాట్లాడతాను. ఈరోజు సమయాన్ని గమనిస్తూ ముందుకు వెళుతున్నాను ప్రియులారా. రోమీలకు రాసిన పత్రికలో ఆ మాటలు తెలియచేస్తాడు. 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఎవరితో? అసలు దేవునితో సమాధానం లేనిది మనుషుల దగ్గర సమాధానం ఎలా వస్తుంది? సమాధానం ఎక్కడ ఉండాలి? దేవునితో. నీ ప్రవర్తన అంతటి యందు ముందు ఆయన అధికారానికి ఒప్పుకుంటే నీకు సంఘంలో సమాధానం దొరుకుతుంది. నీ విరోధుల దగ్గర కూడా నీకు సమాధానం దొరుకుతుంది. దేవుణ్ణి ప్రేమించటం మానేసి ఈ రోజున ఏం చేస్తున్నావు? లోకంలో ఉన్న అన్ని వాటిని ప్రేమిస్తున్నావు. బైబిల్లోనే రాయబడి ఉంది కదా, దేవుని కంటే మనుషుడు దేనికి అలవాటు పడ్డాడంట? సుఖానుభవం. ఇది ఎంత సుఖమంటే వాక్యం చదవమంటే కష్టం. చాలామంది వాక్యం చదివితానికి ప్రారంభిస్తే ఒక అధ్యాయం జరిగి ఆటోమేటిక్గా కళ్ళు మూతలు పడిపోతాయి. ప్రియ దేవుని సంగమా, దేవునితో నువ్వు సమాధానం కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, ప్రియమైనటువంటి సోదర, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి. ఈ కృపలో నిలిచి ఉండు. ఎలాంటి కృప తెలుసా? ప్రాణమిచ్చిన కృప, నిన్ను బ్రతికించిన కృప, నీవు నా సొత్తని వాగ్దానం చేసిన కృప. ఈ కృపను ఏం చేస్తున్నాడు తెలుసా? సాతాను ఎత్తుకుపోతున్నాడు. ఎలా తెలుసా? చేను మధ్యలో గురుగులు పెరిగినట్టుగా, చేను మధ్యలో కలుపు మరిగినట్లుగా. నా ప్రియులారా, కొంతమందికి ఏమొస్తుంది? నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధి అంటే, సేవకులంటే లోకువ. డాక్టర్కి భయపడినంతగా దేవుడికి భయపడంగా, డాక్టర్కి భయపడినంతగా దేవుడికి భయపడం. ఎందుకని? దేవుడిని కనబట్టలేదు కనుక. దేవుడు కనబడితే ఇక నువ్వు ఉండవు. ఎందుకని? హృదయ శుద్ధి కలిగిన వారికి తప్ప శుద్ధి లేని వారికి దేవుడు కనబడడు. నిన్ను శుద్ధి చేసేది, నీ నడతను మార్చేది, నీ జీవితాన్ని కట్టేది ఈ క్రీస్తు వాక్యం ఒక్కటే. ఆయనొక్కడే మరణించి లేచినవాడు, ఆయనొక్కడే ప్రేమను పంచినవాడు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ క్రీస్తు ప్రేమతోనే నడుస్తున్నాయి. సాతాను కూడా యవనస్తులకి ఏం చూపిస్తుంది? ప్రేమ. దొంగ ప్రేమ వేరు, నిజమైన ప్రేమ వేరు. అందుకని దేవుడు అన్నాడు, సింహాల్లో కూడా 2 సింహాలు చెప్పాడు. అపవాది గర్జించు సింహం వలె
మరి దేవుడికి కూడా సింహం అని పేరు ఉంది. ఈ సింహం ఎలాంటిది తెలుసా? యోధా గోత్ర సింహం. అసలు సింహం వేరు, నీడన సింహం వేరు. ఈ నీడన సింహం ఎలాంటిది తెలుసా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టే. నేను దేవుడిలాగే, నాకు దేవుడంతా అధికారం ఉంది. ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం కదా, అన్నీ ఎక్కడ పడ్డాయంట? మన భారతదేశంలోనే పడ్డాయి అన్నీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీటన్నింటినీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక సైన్యాన్ని చంపటానికి, ఒక సైన్య సమూహాన్ని చంపటానికి ప్రార్థనా వీరుడైన ఒక దైవజనుని లేవనెత్తుతున్నాడు. ఒక్కొక్క సేవకులు నా ప్రియులారా ప్రార్థన చేసి మోకరించి దేవుని సన్నిధిలో నిజమైన యథార్థమైన సేవ చేస్తే ఏమవుతాయంట? దెయ్యాలు గడగడ గడగడగలాడతాయంట. ఉదయం ఏం చేశాయి? గిలగిల గిలగిల కొట్టుకున్నాయి. ఏమయ్యా ఉదయం? నువ్వు నమ్మితే, నీవు నమ్మిన దేవుడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. గొప్పవాడు. ఎక్కడున్నాయి కనబడతాయి, ఏం చేస్తున్నాయి కనబడుతున్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని శక్తి లేకుండా దురాత్మల జోలికి వెళ్ళినా కూడా ప్రమాదమే. ఒకరోజు అనుకున్నారు కదా, వీళ్ళందరూ చేస్తున్నారు, మేము కూడా చేద్దాం. అప్పుడు ఏమంది? ఏసెవరో తెలుసు, వాళ్ళెవరో తెలుసు, నువ్వెవరో తెలుసు. ఏమైంది? కడకే బట్టలు చిరిగాయి, బట్టలో చిరిగాయి. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడిచ్చిన ఈ సమయము, దేవుడిచ్చిన ఈ తరుణము, నా ప్రియమైనటువంటి సోదరులారా, ఆయన అంటున్నాడు కదా, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును నేర్పించాలి నీకు. శ్రమ వస్తే శారమలా సొణిగితే, శ్రమ వస్తే శారమలా సొనుగావే అనుకో, ఏమవుతాము? నీవెవరో ఎరకో, నీవెవరో గుర్తుండవు. ఈరోజు ఓర్పు లేనటువంటి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనకు వస్తాం కానీ ఓ రోజు ఉపవాసుకోవటం జరిగింది. వర్షం కోసం ప్రార్థన చేస్తున్నారంట అందరూ. దేనికోసం? మీరందరూ ఆకలి కోసం ప్రార్థన చేయకండి, నేను ముగించేయబోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపు చెప్తాను, రేపు కంప్లీట్ పూర్తి చేస్తాను ప్రియులారా. ఓ రోజు సంఘంలో పాస్టర్ గారి దగ్గర రైతులందరూ అన్ని ఊర్లో వర్షాలు పడుతున్నాయి, మన ఊర్లో వర్షం పట్టలేదు. ఆ ఊరిలో పెద్దమ్మ ఉందంట. పాస్టర్ గారు అన్నారంట, ప్రార్థన చేద్దాం రండి, మన గ్రామంలో పంటలు ఎండిపోతున్నాయి. ఆ పెద్దమ్మ ఏం చేసిందంట? ప్రార్థన కంటే ముందు గొడుగెట్టుకుని వచ్చిందంట, బైబిల్ గొడుగును. ఏం పట్టుకొచ్చింది? ఈవిడితో పాటు వచ్చారు 10 మంది అమ్మలక్కలు. ఇంకా వర్షం పడడం లేదు, చెయ్యను లేదు, ఏమీ లేదు. అప్పుడే ఒక దైవజనుడు మోకాళ్ళలో తలెట్టుకుని ప్రార్థన చేస్తాడు. తన శిష్యుడితో చెప్పాడంట, కొండెక్కి చూసిరా ఏమన్నా వచ్చిందేమో. ఎక్కడికి వెళ్ళమన్నాడు? కొండ ఏమన్నా చిన్నదా? ఒకసారి చెప్పాడు, వెళ్ళాడు. ఒకసారి అంటే కొండకి దిగాడు అనుకోవచ్చు. మరలా చెప్పాడు, మరలా వెళ్ళాడు, వచ్చాడు, ఏం కనబడలేదయ్యా. అలా చెప్తుండగా ఎన్నిసార్లు చెప్పినా విసుకుతనము లేకుండా కొండకి దిగొచ్చాడు. లాస్ట్ అన్నాడు, అయ్యా అరిచెయ్యంత మేఘం వచ్చింది. ఎంతంట? అరిచెయ్య. ఆ అరిచెయ్యంత మేఘమే చూశాడు. ఆ తర్వాత ఏమైంది? అది చాచబడిన యెహోవా బాహువుగా మారిపోయింది. తప్పలు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని కనపరచు. చాపబడిన దేవుని బాహువులా మారింది మేఘం. అప్పుడు అంటాడు ఆ దైవజనుడు, ఆ రాజుని రథమెక్కి పారిపోమను, పరిగెత్తమను. ఈరోజు ప్రియ దేవుని సంగమా, సంఘానికి చేసే ప్రార్థనకున్న శక్తి ఏంటో చాలామందికి తెలవట్లా. విశ్వాసుల్లో నేను ఖచ్చితంగా చెప్తాను, సంఘము ప్రార్థన మనస్సు కలిగి చేస్తే ఏమవుతుందో తెలుసా? భూలోకం తలకిందులయ్యే శక్తి సంఘంలో దిగొస్తుంది.
సంఘము ప్రార్థిస్తే బైబిల్లోనే రాయబడింది, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు తెగాయి, సంఘము ప్రార్థించగా జీవనదులు తిరిగి మరలా పుట్టాయి, సంఘము ప్రార్థించగా బలమైన ప్రార్థనా వీరులు లేచారు, సంఘము ప్రార్థించగా ఆగిపోయిన ఆత్మలన్నీ తిరిగి వచ్చాయి, సంఘము ప్రార్థించగా ఎండిపోయిన వాటిలోంచి జీవం వచ్చింది, సంఘము ప్రార్థించగా తప్పిపోతున్న దైవజనులు సైతం తిరిగి సక్రమములోనికి నిలబెట్టేది సంఘ ప్రార్థన ప్రార్థన ప్రార్థన. బైబిల్ చెప్పిన సారాంశం అంతం ఒకటే, ప్రారంభములో ప్రార్థన ఉంది, ముగింపులో ప్రార్థన ఉంది, బైబిల్ అంతటిలో కూడా ప్రార్థనే ఉంది. నువ్వు ప్రార్థన చేయకుండా దేవుని కార్యాలు చూడలేవు. వాక్యం చదవకుండా నీ మనస్సు మార్చబడదు. దేవుని హత్తుకోకుండా మనుషులు హత్తుకున్నంత కాలము దేవుని ఎడబాటును చూస్తావు. దేవుని హత్తుకుని చూడు, దేవునితో నడుచు చూడు. అందుకని అంటున్నాడు, శ్రమలో ఏమి రావాలి? ఓర్పు. ఇంకా ఏమంటాడు? ఓర్పులో పరీక్ష. పరీక్ష పరీక్ష. దేవుడు మనకి కొన్ని పరీక్షలు పెట్టాడు. ఎలాగో తెలుసా? బంగారమును వెండిని పుటమ వేసినట్లుగా మిమ్మల్ని పుటమ వేస్తాను. దేవుని కార్యాలు చూడాలంటే పుటమి వేయబడాలి. పరీక్షలు లేకపోతే ఎలా? క్రైస్తవకి ఈరోజు కావలసిందేంటి? నీ విశ్వాసానికి పరీక్ష. స్కూల్లో చదివేటప్పుడు ఎన్ని పరీక్షలు వస్తాయి? మధ్యలో చిన్న చిన్న పరీక్షలు వదిలేయండి. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ. మనకి ప్రతి నెల ఒక ఎగ్జామ్ వస్తుంది. ప్రభు బల్ల అని ఒక పరీక్ష వస్తుంది. ఆ పరీక్షలో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? పోయిన నెల రాలేదేమో, పోయిన సంవత్సరం రాలేదేమో, ఈ సంవత్సరం 10వ నెలలో పరీక్ష రాశారా? రాస్తే నా ప్రియులారా, ఈ పరీక్షలో అంతకంతకు ఎదుగుతానే ఉండాలి, సరి చేసుకుంటానే ఉండాలి. అందుకనే తప్పును నీ మీద తప్పు మోపవలసి ఉంది అంటున్నాడు ఆయన. ఈరోజు సరి చేయబడకుండా, వాక్యానికి విధేయుడు కాకుండా పరీక్షలు వస్తే పారిపోయేవారు చాలామంది ఉన్నారు. పిరికాత్మ కలిగిన వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీకు పిరికాత్మని ఇవ్వలేదే, చంచల మనస్సు ఇవ్వలేదే. ఎందుకంటే పోరాడే మనస్సు. ఎఫెసీ పత్రికలు ఆయన అంటాడు కదా, మీరు పోరాడునది శరీరులతోనూ శరీరం లేని వారితోనూ. శరీరులైతే నోటితో మాట్లాడగలవు, శరీరం లేని వాడితో ఎలా మాట్లాడవు? శరీరం మాట్లాడు. పొద్దుట ఏమంటుంది? నేను ఎల్లనే. ఎక్కడుంది? పోయిందా? దేవునికి స్తోత్రం. ఎంతసేపు పట్టింది? ఎల్లనే ఎల్లదంట. ఎల్లపోవటానికి ఇది ఎవరి సన్నిధి? రాజులకు రాజు సన్నిధి, జీవము కలిగిన దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ అభిషేకం దిగివచ్చే స్థలము సంఘము. ఈ సంఘములో హృదయ శుద్ధి కలిగిన వారినిగా చేయటానికి జీవనది ప్రవహిస్తూ ఉంది. దేవుని ఆత్మ సంచారం చేస్తూ ఉంది. దేవుని ఆత్మ ఓడిపోయిన చరిత్ర లేదు. దేవుని ఆత్మ మరణాన్ని శాసించింది, మరణపు ముళ్ళును విరిచింది. వికటాహసం చేస్తున్నటువంటి మరణాన్ని ముళ్ళు విరిచి దేవుడే అన్నాడు, మరణమా నీ ముళ్ళెక్కడా? నీ ముళ్ళెక్కడా? నీ విజయం ఎక్కడా? ఈరోజు సేవకుడితో నేను అంటున్నాను, నువ్వు మోకరిస్తే, విశ్వాసులతో అంటున్నాను, మీరు ప్రార్థిస్తే, దేవుడు అంటున్నాడు, గోడ తట్టు తిరిగే అనుభవంలోనికి రా. గోడ తట్టు. ఈరోజుకి ఇజ్రాయేల్ అంతట్లో ఒకే చోట ప్రార్థన జరుగుతుంది. ఎక్కడో తెలుసా? గోడ దగ్గరికి వెళ్ళి అక్కడ పేపర్స్ పెట్టి ఆ గోడను తాకుతా ప్రార్థన చేస్తారు. అది ఏడుపుల గోల, ఏడుపుల గోడ. సొలొమోను మందిరంలో మిగిలిపోయింది ఆ గోడ ఒక్కటే. ఈరోజు ప్రియ దేవుని సంగమా, పరిస్థితులు ఎలా ఉన్నా, సాతాను ఎంతగా ఏలుతున్నా, ఈ రోజున మనుషులు ఏమి రావట్లేదు? మార్పు రావట్లేదు. పైగా నిందలు ఎవరి మీద వేస్తామో? దేవుడి మీద. ఏమంటావు? దేవుడికి నా మీద అసలా ఏమి లేదు, జాలి లేదా? జాలి లేకపోతే ఊపిరి ఎలా పీలుస్తున్నాం మనం? జాలి లేకపోతే తిన్నది ఎలాగ అరిగిపోతుంది? జాలి లేకపోతే మంచం మీద శుభ్రంగా పరుండి ఎలా లేస్తున్నాం? ఒక మాట చెప్తాను ప్రియులారా,
ఆ సంఘానికి వచ్చిన పేదరాజు పెద్దమ్మ పాస్టర్ గారు అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఉరుములు వచ్చాయి, మేఘాలు వచ్చాయి, గట్టిగా వర్షం కురిసింది. ఆవిడ గుడిగేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. పాస్టర్ గారికి ఏం పని? పులిపిడి మీద పడుకుని పోయాడు ఆయన శుభ్రంగా. మిగిలిన వాళ్ళ పని ఏంటి? ఆ వర్షం ఎప్పుడు తగ్గుతుందా, ఎప్పుడు వెళ్ళాలి. ఈరోజు మీ పని ఏంటి? పాస్టర్ గారు పొద్దుటే 3 గంటలు పెట్టుకున్నాను, అరగంట అన్నారు, అప్పుడు వదలట్లేదండి ఒక పక్క కడుపులో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ముందే చెప్పాను ప్రియులారా, టైం కమిట్మెంట్ చేశాను. ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అవుద్దేమో కానీ ముగించేస్తాను ప్రియులారా. దేవుని సన్నిధిలో ఈ రోజున దేవుడు అంటున్నాడు, నీ కమిట్మెంట్ ఎలా ఉంది? చాలాసార్లు దేవుడికి మాట ఇచ్చి ఏం చేస్తున్నావు? మొక్కుబళ్ళు చేస్తారు దేవుడికి. దేవుడిని బేరాలు ఆడకండి. ఏమని బేరాలు ఆడతారు? కొన్నిసార్లు చెప్తారు, ఏమన్నా రక్షణ తీసుకుంటలేదంటే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేసిన వెంటనే. ఒకవేళ అనుకుందాం వాడికి జీవితకాలం ఉద్యోగం రాకపోతే, ఒకవేళ జీవితకాలం ఉద్యోగం రాకపోతే బాప్తిసం ఇవ్వవా? తీసుకోవా? ప్రియ సహోదరులారా, దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంది. ఈ రాత్రి దేవుడు తెలియచేస్తున్నాడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నీ ఓర్పుని ఎరిగిన వాడు, నీ పరీక్షలను ఎరిగిన వాడు, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందు శ్రమలు వస్తే అతిశయపడే వాళ్ళు ఉన్నారా? ఆనందించే వాళ్ళు ఉన్నారా? సంతోషపడే వాళ్ళు ఉన్నారా? శ్రమలు వస్తే ఏమంటా? అందరూ బాగానే ఉన్నారు, నాకే వచ్చింది శ్రమ. శ్రమ నీ జీవితంలో అనుమతి ఇచ్చాడంటే ఒక్కటే, నా గుండెల మీద చెయ్యేసుకుని చెప్తా ఉన్నాను, శ్రమను దేవుడు అనుమతించాడు నీ జీవితంలో కంటే నిన్ను నమ్ముతున్నాడు దేవుడు. తప్పడు కొట్టి దేవుని గణపరచు. శ్రమను అనుమతించిన యోబుని దేవుడు ఏం చేశాడు? నమ్మాడు. అందుకని యోబు గ్రంథం 42వ అధ్యాయంలో ఆ మాటలు చదివితే అంటాడు, నీ ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కానేరదు. దేవుడు ఒక మాట అనుకున్నాడంటే ఆ మాట గతించదు. ఈ భూమి ఆకాశాలు గతించిపోవచ్చు, దేవుని వాక్యము నిలిచి ఉంటుంది. నిన్ను గురించి చేసిన ప్రణాళిక దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఆ ప్రణాళికలో పాలు పంపులు కలిగి ఉండు. రాబోయే కాలంలో నిలబెట్టేది వాక్యం ఒక్కటే. ప్రియులారా, దేవుని లేఖనాల ప్రకారం ప్రపంచంలో జరగవలసినవి అన్నీ జరుగుతున్నాయి. 666 ముద్ర పనిచేస్తూ ఉంది. ఇక రాబోయేది జాగ్రత్త. విడవబడతావా, ఎత్తబడతావా? సిద్ధపాటులో ఉన్నావా, నిద్రపాటులో ఉన్నావా? బైబిల్లో చెప్పిన సంగతులు, బైబిల్లో 10 ఉన్నాయి. జాగ్రత్త, అందులో మీ దగ్గర ఏమైనా ఉన్నాయి? బైబిల్లో 10 పోతులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10 పోతులు ఉన్నాయి. కొంతమంది కాలు ఇంట్లో నిలబడదు. ఎక్కడ తిరుగుతుంది? తిరిగిపోతలే తిరుగుతూనే ఉంటుంది. కొంతమంది నోటికి అది తాగుబోతు, ఆ వాసన తగిలితే చాలు. కొంతమంది కంచం లేనిదే, టయానికి కంచం ముందుకు రాకపోతే జాగ్రత్త. ప్రియ దేవుని సంగమా, బైబిల్ని చదవండి, బైబిల్ని అనుసరించండి. మీ మట్టుకు మీకు సొంతంగా ప్రార్థన చేయటం, మీ గదిలో ప్రార్థన ఉండాలి, నీ గదిలో ప్రార్థన ఉండాలి, నీ వీధిలో మంచి పేరు ఉండాలి, సంఘములో దేవుని కృపను కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది. అందరం లేచి నిలబడదాం. దేవుని చిత్తమైతే దేవుడు ఉదయకాలంలో చెప్పిన మాటలు రేపటి దినాన్ని మాట్లాడతాను. ప్రియులారా, దేవుడిచ్చిన సమయం, దేవుడిచ్చిన తరుణం, నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు నిలబడితే, ఆయన మాట వినగలిగితే, నువ్వు ఆయనకు తల వంచితే, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, గుండెలు బాదుకోవలసిన పని రాదు, నిరీక్షించవలసిన పని వస్తుంది. సిద్ధపడతావా? దేవుడు అంటున్నాడు, ఆయన ప్రసన్నత నిలిచి ఉంది, ఆయన పరిశుద్ధత నిలిచి ఉంది. నువ్వు సిద్ధపడు. యూ కెన్ ప్రిపరేషన్, యూ కెన్ ద రెవల్యూషన్. ద గాడ్ వాజ్ జీసస్ ఆఫ్ హోలీ స్పిరిట్. రికన రబషం ఫైర్, హోలీ ఫైర్, పరిశుద్ధాత్మ మంట మనల సంఘంలోనికి దిగి రాబోతుంది. ఆయన పరిశుద్ధత దిగి రాబోతుంది.
ఈ అంత్యకాలంలో ఉన్నావు. ఈ అంత్యకాల అభిషేకాన్ని పొందబోతున్నావు. దేవుని పరిశుద్ధతను అనుభవించబోతున్నావు. దావీదు అడుగుతున్నాడు, దేవా నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయకు. ఈ రాత్రి రాబో కాలమునకు నువ్వు సిద్ధపడితే, ఈ భూమి మీద మన్నులో కలిసిపోయినా ఈ మాటను వింటే రాబో కాలములో నిన్ను మరిచిపోడు దేవుడు. మరిచిపోని దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. నిలబడతావా? శ్రమలు వచ్చాయని సొణుగుతున్నావా? శ్రమలలో నిలిచి ఉండు. శ్రమలలో కట్టబడు. నిన్ను నమ్మితేనే నీకు శ్రమలు వస్తాయి. నిన్ను నమ్మితేనే దేవుడు అనుమతిస్తాడు. ఆయన ఏదైనా చేయగలడు. కంచె దేవుడు తీయకుండా ఏది దాటలేదు. కంచె తీయకుండా ఏది దాటదో. మరణము కూడా నీ చెంతకు రాదు. ఏ వ్యాధి నిన్ను తాకజాలదు. దేవుని సన్నిధిలో నిలబడు. ఫైర్, నన్ను మండించమని అడుగు. అడుగు నువ్వు దేవుణ్ణి. ఈ రాత్రి నిలబడి నీతో దేవుడు తెలియచేస్తున్నమాట. దేవుడు మరొకసారి అంటున్నాడు, ఈ రాత్రి మరలా ఆకాశాన్ని తెరుస్తానంటున్నాడు. ఆకాశాన్ని తెరుస్తానంటున్నాడు. రిబబా షకందల క్లోర్. ఒక ప్రవక్తగా దేవుడు చూపిస్తా ఉన్నాడు. మరలా ఆయన దూతలు నిలబడి ఉండటం చూస్తా ఉన్నాను. ఆకాశ మండలములో ఆయన దూతలు ఇదిగో నిరీక్షించిన వారిని కొరకు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్న వారి కొరకు చూస్తున్నారు. ఆశ కలిగిన వారి కొరకు ఆకాశం నుండి వర్తమానం. యేసుక్రీస్తు యోర్దాను నదిలో ఉన్నప్పుడు ఆకాశం నుండి వర్తమానం వచ్చింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీ యందు ఆనందిస్తానంటున్నాడు. మీ యందు ఆనందిస్తానంటున్నాడు. సిద్ధమా? సిద్ధపడ్డావా? రాబో కాలానికి సిద్ధపడుతున్నావా? రాబోయే దాని గురించి చింత కలిగి ఉన్నావా? దేవుడు అడుగుతా ఉన్నాడు. ఈ రాత్రి దేవదూతలు దిగి వచ్చే సమయం. పౌలు శిలల కొరకు వచ్చిన దేవుని అభిషేకం, జైల్లో ఉన్న తన భక్తుల దగ్గరకు వచ్చిన దేవుని ఆత్మ, దానియేలు ముందుకు దిగి వచ్చిన దేవుని దూత ఈ రాత్రి నీ దగ్గరికి వస్తున్నాడు. దే వర్ ఫ్లయింగ్. ఎగురుకుంటూ దేవుని దూతలు వస్తున్నారు. నువ్వు సిద్ధపడ్డావా? దేవుడు అంటున్నాడు, హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దూతల దగ్గర నుండి స్వరం. ఈ రాత్రి ఆకాశం తెరవబడుతుంది. యూ కెన్ ప్రిపేర్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఫైర్. ఆకాశం తెరుస్తానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. 3 చరణాలు పాడతాను. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆకాశము తెరవబడెను, పావురము దిగుచుండెను. ఆకాశము తెరవబడెను, పావురము దిగుచుండెను. అది దేవుని ఆత్మయే, అది పరిశుద్ధాత్మయే. అది దేవుని ఆత్మయే, అది పరిశుద్ధాత్మయే. ఆకాశము తెరవబడెను, పావురము దిగుచుండెను. తెరిచిన ఆకాశం తెరవబడెను, పావురము దిగుచుండెను. అది దేవుని ఆత్మయే, అది పరిశుద్ధాత్మయే. అది దేవుని ఆత్మయే,
అది పరిశుద్ధాత్మయే. ఆకాశము తెరవబడెను, పావురము దిగుచుండెను. ఆత్మతో నీవు ఆరాధించుమా, ఆత్మలో నీవు ఆనందించుమా, ఆత్మతో నీవు ఆరాధించుమా, ఆత్మలో నీవు ఆనందించుమా. అది దేవుని ఆత్మయే, అది పరిశుద్ధాత్మయే. రిబాబ శకందల దేవుని ఆత్మయే, అది పరిశుద్ధాత్మయే. ఆకాశము తెరవబడెను, పావురము దిగుచుండెను. ఆకాశము తెరవబడెను, పావురము దిగుచుండెను. మంచి ఫలములు ఫలించుడి, ఆత్మవరములు రుచి చూడుడి. మంచి ఫలములు ఫలించుడి, ఆత్మవరములు రుచి చూడుడి. అది దేవుని ఆత్మయే, అది పరిశుద్ధాత్మయే. అది దేవుని ఆత్మయే, అది పరిశుద్ధాత్మయే. ఆకాశము దిగుచుండెను, ఆకాశము తెరవబడెను, పావురము దిగుచుండెను. ఏడింతలాత్మ వచ్చుచుండెను, ఏడింతలాగ్ని దిగుచుండెను. ఏడింతలాత్మ వచ్చుచుండెను, ఏడింతలాగ్ని దిగుచుండెను. అది దేవుని ఆత్మయే, అది పరిశుద్ధాత్మయే. ఫైర్ ఆత్మయే, అది పరిశుద్ధాత్మయే. ఆకాశము తెరవబడెను, పావురము దిగుచుండెను, పావురము దిగుచుండెను, పావురము దిగుచుండెను, పావురము దిగుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి తెరిచిన ఆకాశం నీ కొరకే, దిగివచ్చిన పావురం నీ కొరకే. నీ యందు ఆనందించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, నీ పైన ప్రకాశించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ప్రిపేర్ అయితే ఈ వాక్యం నిన్ను రిపేర్ చేస్తుంది. నువ్వు ప్రిపేర్ అయితే దేవుని ఆత్మ నిన్ను రిపేర్ చేస్తుంది. ఫైర్ దేవుని అగ్ని అభిషేకం నిన్ను దర్శిస్తుంది. సిద్ధపాటులోనికి రా, మార్పులోనికి రా. ప్రార్థన చేసుకుందాం. లార్డ్, వి షల్ ప్రే విత్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ చల్లనైన కృప, సముద్రం మీద వీయబడిన గాలి, మేడ గదిలోనికి దిగివచ్చిన అగ్ని, నీటి ప్రవాహం జలధారల వలె మనుష్యులను కడగగా, సముద్రములో పడగా ఆ నీళ్లు మంచివైనట్లుగా ఈ వాక్యము మాలో పడగా మేము మంచివారుగా మార్చబడాలి. మారు మనస్సులోనికి రావాలి. నీ పరిశుద్ధతలోనికి మేము ఎదగాలి. ఈ రెండవ రోజు రాత్రి నీ బిడ్డల పక్షముగా మీరు నిలిచి ఉన్నందుకు వందనాలు. మీరు సిద్ధపాటు చేసినందుకు వందనాలు. ఈరోజు ఆలస్యమైనందుకు మరొకసారి నీ సన్నిధిలో తల వంచి ప్రార్థన చేస్తున్నా. నీ కృపనివ్వండి. నీ అగ్ని జ్వాలలతో బిడ్డలందరినీ వెలిగించండి. సమాధానము, సహాయమునిచ్చి నీ నామ సాక్షార్థముగా ప్రతి బిడ్డను నిలబెట్టుకోమని ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దైవజనులకు వందనాలు.